హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ అండ్ ఏఎస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనము కెపాసిటెన్స్ చాప్టర్కి సంబంధించిన ఒక టాపిక్ చూద్దాము. అదేంటి అంటే కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. మనకి రెండు కనెక్షన్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఒకటి సిరీస్ కనెక్షన్, ఇంకొకటి వచ్చేసి ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్, అట్లాగే ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. రైట్, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నా సరే సిరీస్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి, అట్లాగే ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలెంట్ కెపాసిటర్ ఫార్ములా ఏంటో చూద్దాము. ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్ అంతా చూసి కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్. నేను ఎగ్జాంపుల్ కొరకు రెండు కెపాసిటర్స్ తీసుకొని చూపిస్తున్నాను. ఆ రెండు కెపాసిటర్స్ సంబంధించిన టాపిక్ క్లియర్ అయిపోతే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ రెండు కెపాసిటర్స్ సిరీస్లో తీసుకొని కనెక్ట్ చేస్తున్నాను. ఒక కెపాసిటర్ వాల్యూ C1 అంటున్నాను, ఫస్ట్ కెపాసిటెన్స్ వాల్యూ C1, అట్లాగే సెకండ్ కెపాసిటెన్స్ వాల్యూ C2 అని తీసుకుంటున్నాను. ఈ రెండు కెపాసిటెన్సెస్ కూడా ఎలా కనెక్ట్ చేసాము, సిరీస్లో కనెక్ట్ చేసాము. ఈ రెండింటి కాంబినేషన్ ఏదైతే ఉందో సిరీస్ కాంబినేషన్ గివెన్ టు ద సప్లై కాల్డ్ V, అంటే సప్లై వోల్టేజ్ ఎంత ఇచ్చాం మనము, V అనే సప్లై వోల్టేజ్ ఇచ్చాం. అయితే సిరీస్ కనెక్షన్లో మనకి ఏ పారామీటర్ డివైడ్ అవుతుంది సార్ అంటే విచ్ పారామీటర్ డివిజన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సిరీస్ కనెక్షన్ అంటే కనుక వోల్టేజ్. సో దేర్ఫోర్ ఇక్కడ సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ డివిజన్ జరుగుతుంది. డివిజన్ అంటే ఏంటి, V కాస్త V1, V2, V3, V4 లాగా డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకి రెండే ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ 1 ఈజ్ V1, అట్లాగే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ 2 ఈజ్ V2. సో ఈ వోల్టేజ్ V1, అట్లాగే ఈ వోల్టేజ్ V2. సిరీస్ కనెక్షన్లో ఏమి సేమ్ ఉంటుంది సార్ అంటే కరెంటు సేమ్ ఉంటుంది. సో దేర్ఫోర్ సిరీస్ కనెక్షన్ అనగానే కరెంటు డివైడ్ అవ్వదు. అయితే ఇక్కడ సప్లై కరెంట్ ఎంత ఉందో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అంటాము. కానీ కెపాసిటర్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చెప్పాలి, ఛార్జ్ గురించి మాట్లాడాలి. I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. ఆఫ్ కోర్స్ కరెంట్ సేమ్ ఉంటుంది, దాని మీనింగ్ ఏంటి, ఛార్జ్ కూడా సేమ్ ఉంటుంది. అంటే ఈ కెపాసిటర్ 1కి ఎంత ఛార్జ్ ఉంది అంటే Q, కెపాసిటర్ 2కి కూడా ఎంత ఛార్జ్ ఉంటుంది Q. అంటే రెండు కెపాసిటర్లు కూడా ఎంత ఛార్జ్ ఉన్నాయి సార్ అంటే Q కూలుమ్ అని చెప్తాము. రాసేటప్పుడు ఫార్ములా వైజ్ కరెంట్ అయిన రాసినా కూడా బట్ టెర్మినాలజీ మనం ఏం చెప్పాలి, ఛార్జ్ ఈజ్ సేమ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని చెప్తాము. ఓకే, కరెంట్ సేమ్, I ఈక్వల్ dQ/dt కాబట్టి రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ లేదా రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. కాబట్టి ఎస్ కరెంట్ కూడా సేమ్ అంటాము. ఇక్కడ కెపాసిటర్స్ కాబట్టి ఛార్జ్ సేమ్ అంటే బెటర్. అయితే ఇప్పుడు సార్ దీంట్లో మనకి బేసిక్ ఫార్ములా ఆఫ్ కరెంట్ ఏంటి సార్ అంటే కనుక I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. ఇది బేసిక్ ఫార్ములా. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటాము. అయితే ఈ ఛార్జ్ ఫార్ములా ఏంటి సార్ అంటే d/dt ఆఫ్ CV. ఛార్జ్ ఫార్ములా C ఇంటూ V. ఇప్పుడు గివెన్ సర్క్యూట్ ఒక ఎలిమెంట్ కనుక ఇస్తే కెపాసిటెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. అందుకని మనం దీన్ని ఎలా రాస్తామంటే C ఇంటూ dV/dt అని రాస్తాం. సో మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని I ఈక్వల్ టు CdV/dt యూజ్ చేయొచ్చు, లేదా I ఈజ్ ఈక్వల్ టు dQ/dt కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకు సార్ అంటే ఛార్జ్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి, C అండ్ V కనుక సెపరేట్గా ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా నుండి మరి వోల్టేజ్కి ఈ ఈక్వేషన్ ఏంటి సార్, దీని నుండే మనము వోల్టేజ్ ఫార్ములా ఎట్లా వస్తుంది సార్ అంటే ఇక్కడ I అట్లాగే ఉంచేసి DTని తీసుకొచ్చేసాను. I ఇంటూ DT ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ DV. ఇప్పుడు Cని తీసుకొచ్చేస్తున్నాను 1/C ఇంటూ I ఇంటూ DT ఈజ్ ఈక్వల్ టు DV. ఇప్పుడు రెండు సైడ్లు అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏం చేస్తున్నాం మనము, ఇంటిగ్రేషన్ on both sides.
రెండు సైడ్స్ ఏం అప్లై చేస్తున్నాము? అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? వి కదా. అందుకని డైరెక్ట్గా ఎస్ వి ఈజ్ ఈక్వల్ టు ఇది రాస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుంది? 1/c అట్లాగే ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ IDT 1/c కాన్స్టెంట్ బయట పెట్టేసాము. సో సింపుల్గా ఇంటిగ్రల్ IDT ఇది కరెస్పాండింగ్గా మనకి టోటల్ వోల్టేజ్ ఫార్ములా. అయితే ఇక్కడ మనకి సర్క్యూట్లో వి అంటే ఏంటి? టోటల్ వోల్టేజ్ లేదా మనము సప్లై వోల్టేజ్ అంటాం. అయితే మనము టోటల్ వోల్టేజ్ లేదా సప్లై వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కెపాసిటెన్స్ ఏం రాయొచ్చు? మనము టోటల్ కెపాసిటెన్స్ అని రాసేచ్చు. అందుకని అర్థం అవడానికి సి టోటల్ అని రాస్తున్నాను. ఎందుకు సార్ అంటే V is applied across the entire circuit. అట్లాంటప్పుడు ఈ C కూడా ఎంటైర్ సర్క్యూట్ కెపాసిటెన్స్ అవుతుంది. ఈ కరెంట్ కూడా ఎంటైర్ సర్క్యూట్ కరెంట్, ఎందుకంటే ఎట్లాగో కరెంట్ సేమే. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ప్రొసీడ్ అవుదాము సి టోటల్ ఫార్ములా తేవడానికి. ఏంటి సార్ అంటే సింపుల్గా మనకి ఈ సర్క్యూట్ని చూసి చెప్పండి అమ్మా. V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? V1 ప్లస్ V2. సప్లై వోల్టేజ్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ గివెన్ సర్క్యూట్. సో సింపుల్గా ఏమని చెప్తాము? V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇది బేసిక్ ఫార్ములా. అయితే ఇక్కడ మనకి ఈ V ఫార్ములా ఉంది, ఓకే. మరి V1 ఫార్ములా ఎట్లా వస్తుంది సార్? V2 ఫార్ములా ఎట్లా వస్తుంది అంటే కనుక అమ్మా V ఫార్ములా వచ్చేసి 1/c టోటల్. ఎందుకు? V అంటే టోటల్ వోల్టేజ్ కాబట్టి. అట్లాగే V1 రావాలి అంటే ఇప్పుడు ఏం రాయాలి? C1 అని రాయాలి. V2 రావాలి అంటే ఇక్కడ ఏం ఉండాలి? సెకండ్ కెపాసిటర్ C2. ముందు ఫార్ములా రాసేద్దాం. రాసాక ఈ యాడ్ చేసేద్దాం. సో దీన్ని బేస్ చేసుకుని ఏం రాయొచ్చు అంటే V1 ఈజ్ ఈక్వల్ టు అంటే వోల్టేజ్ అక్రాస్ ఫస్ట్ కెపాసిటర్ ఈక్వల్ టు రైట్ 1/C1. ఎందుకంటే మనం మాట్లాడేది ఫస్ట్ కెపాసిటెన్స్ గురించి. C1 ఇంటిగ్రల్ I ఇంటూ dt. అమ్మా పొరపాటున కూడా I1 అని రాయొద్దు, ఎందుకంటే కరెంట్ ఈజ్ సేమ్. ఇక్కడ ఈ ఎలిమెంట్ దగ్గర తీసుకున్నా ఈ ఎలిమెంట్ దగ్గర తీసుకున్నా ఛార్జ్ సేమ్ కదా, అందుకని కరెంట్ సేమ్. సో దేర్ ఫోర్ సిరీస్ కనెక్ట్ ఎప్పుడు కూడా రెసిస్టర్స్ ఉన్నా ఇండక్టర్స్ ఉన్నా కెపాసిటర్స్ ఉన్నా సిరీస్ కనెక్షన్లో ఏమవుతుంది? వోల్టేజ్ గెట్స్ డివైడెడ్ బట్ కరెంట్ మాత్రం సేమ్. అందుకని ఇక్కడ I1 రాయకూడదు, కరెంట్ ఈజ్ సేమ్ త్రూ ద ఎంటైర్ సర్క్యూట్ I అని రాయాలి. అట్లాగే V2 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ సెకండ్ ఎలిమెంట్ కాబట్టి 1/C2 ఇంటిగ్రల్ I ఇంటూ dt. 1/C2 ఇంటిగ్రల్ I ఇంటూ dt. ఈ రెండు వోల్టేజ్ వచ్చిన తర్వాత మనం అప్లై చేద్దాము. ఏంటి ఆ ఫార్ములా? టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. సప్లై వోల్టేజ్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద సర్క్యూట్. ఎస్ V1 ప్లస్ V2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. V అంటే ఫార్ములా కదా, 1/C టోటల్ ఇంటిగ్రల్ I dt. దిస్ ఈజ్ V. ఈ V సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడు V1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 1/C1 ఇంటిగ్రల్ I dt. దేర్ఫోర్ 1/C1 ఇంటిగ్రల్ I dt. అట్లాగే V2 ఫార్ములా 1/C2 ఇంటిగ్రల్ I dt. 1/C2 ఇంటిగ్రల్ I dt. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ IDT అండ్ ఇంటిగ్రల్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఇంటిగ్రల్ IDT వాల్యూ ఇస్ సేమ్. అయితే ఇప్పుడు మనము కామన్ తీసుకోవచ్చు ఇంటిగ్రల్ IDTని. సో దేర్ ఫోర్ ఏం చేస్తున్నానంటే 1/C1 ప్లస్ 1/C2 మనం ఇలా రాస్తున్నాము అంటే కామన్ ఏమొచ్చేస్తుంది? ఇంటిగ్రల్ I ఇంటూ dt వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏముంది? 1/C టోటల్ ఇంటిగ్రల్ I dt. 1/C టోటల్ ఇంటిగ్రల్ I dt. ఇప్పుడు ఇంటిగ్రల్ I dt రెండు సైడ్లు ఉంది కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. దేర్ ఫోర్ 1/C టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2. ఇది బేసిక్ ఫార్ములా రిగార్డింగ్ టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ ఇన్ విచ్ కనెక్షన్? సిరీస్ కనెక్షన్.
అయితే సార్ 1/C టోటల్ వస్తుంది కదా అంటే ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాక 1/C టోటల్ వస్తుంది కదా, దాన్ని రెసిప్రోకల్ తీసుకోండి, అప్పుడు మనకి C టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. అయితే సార్ ఇదే ఫార్ములాని కొంచెం మాడిఫై చేస్తాం. ఏంటి అంటే ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ C1 C2 డినామినేటర్లో, న్యూమరేటర్లో ఏమొస్తుందమ్మా C2 ప్లస్ C1. ఈ వాల్యూ వచ్చేసి దేనికి ఈక్వల్ 1/C టోటల్. సో దేర్ ఫోర్ మనకి ఫార్ములా ఏమొస్తుంది అంటే C టోటల్ ఈజ్ ఈక్వల్ టు C1 బై C1 ప్లస్ C2. C టోటల్ ఈజ్ ఈక్వల్ టు C1 బై C1 ప్లస్ C2. ఇది టోటల్ కెపాసిటెన్స్ ఫార్ములా. ఒకవేళ మనకి క్వశ్చన్లో రెండే కెపాసిటర్స్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది, టైం కూడా సేవ్ చేయొచ్చు. లేదు సార్ 2 కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయండి. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయొద్దు, టైం వేస్ట్. ఎందుకంటే 1/C1 1/C2 ప్లస్ 1/C3 ప్లస్ 1/C4 ఈ ఫార్ములా యూజ్ చేసేసి ఫైండ్ అవుట్ చేశాక రెసిప్రోకేట్ చేసి కనుక మనకి C టోటల్ వస్తుంది. అయితే ఈ ఫార్ములా రెండు కూడా సేమే. 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడేమో ఈ ఫార్ములా వాడండి, 2 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ ఫార్ములా వాడండి. ఆ ఫార్ములా చూద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు చూసిందంతా 2 ఎలిమెంట్స్ కదా, ఒకవేళ ఇఫ్ n number of capacitors are present, ఒకవేళ n నంబర్ ఆఫ్ కెపాసిటర్స్ గనక ఉంటే అప్పుడు ఫార్ములా ఏం రాయొచ్చు మనము, 1/C టోటల్ ఈజ్ ఈక్వల్ టు, ఈజీ ఫార్ములా ఇదే వాడండి, 1/C టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ సో ఆన్. సో దేర్ ఫోర్ 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ సో ఆన్ ఎక్కడి వరకు అంటే గనక 1/Cn వరకు, 1/Cn. ఇది టోటల్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చేది 1/C టోటల్. అప్పుడు మీరు హ్యాపీగా రెసిప్రోకేట్ చేసేస్తే కనుక C టోటల్ వచ్చేస్తుంది. సో ఇది బేసిక్ ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకుంటే సిరీస్ క్వశ్చన్స్ వెరీ వెరీ సింపుల్. అయితే ఇంకా సింపుల్గా ఉండడానికి ఇంకో చిన్న మాడిఫికేషన్ చూద్దాం. ఏంటి సార్ ఆ మాడిఫికేషన్ అంటే కనుక, ఒకవేళ n నంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నాయి, ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. కానీ ఆ n కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటికి కూడా సేమ్ వాల్యూ ఉంటే ఎలా సార్ డైరెక్ట్గా చేయడం, సపోజ్ C ఈక్వల్ టు ఏమిచ్చారు 2 మైక్రోఫారడ్, అన్నీ కూడా 2 మైక్రోఫారడ్ ఇచ్చారనుకోండి, 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 ఇలా n తీసుకొని టైం వేస్ట్ చేయకుండా టైంని మనం సేవ్ చేసుకోవడానికి ఇప్పుడే ఫార్ములా బిల్టప్ చేద్దాం. ఏంటి సార్ ఫార్ములా అంటే కనుక, ఇఫ్ C1 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు C3 ఈజ్ ఈక్వల్ టు సో ఆన్. ఒకవేళ Cn ఈజ్ ఈక్వల్ టు C అంటే అన్ని కెపాసిటర్స్ కూడా సేమ్ వాల్యూ ఉంటే అప్పుడు ఎలా రాయొచ్చు అంటే 1/C టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఫార్ములా, 1/C ప్లస్ 1/C. ఇట్లా ఎక్కడి వరకు వెళ్ళాలి సార్ అంటే గనక ఎక్కడి వరకు n టైమ్స్ తీసుకోవాలి, ఇలా 1/1 1/1 అట్లా n టైమ్స్ తీసుకోవాలి. అయితే ఇలా n టైమ్స్ తీసుకున్నప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది సార్ అంటే వెరీ 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 సింపుల్, 1/C ప్లస్ 1/C ప్లస్ 1/C n టైమ్స్ అయితే కనుక n/C. దేర్ ఫోర్ n/C దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/C టోటల్. ఇప్పుడు సింపుల్గా C టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, C/n. ఈ ఫార్ములా మనం ఫాలో అయినప్పుడు ఒకవేళ క్వశ్చన్లో గనక 4 కెపాసిటర్స్ ఇచ్చారు, 4 కెపాసిటర్స్ ఈచ్ హ్యావింగ్ 10 మైక్రోఫారడ్ అని ఇస్తే గనక 4 కెపాసిటర్స్ ఉన్నాయి, 10 మైక్రోఫారడ్స్ ఈచ్ కెపాసిటెన్స్ వాల్యూ. ఇవన్నీ కూడా మనకి ఎలా కనెక్ట్ చేస్తున్నారు సార్ అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనం అప్పుడు ఏం తీసుకుంటాము, 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 ఇలా మనం టైం అనవసరంగా కన్జ్యూమ్ చేయకుండా డైరెక్ట్గా ఏం రాసేయచ్చు అంటే మనకి ఈచ్ కెపాసిటెన్స్ వాల్యూ 10 మైక్రోఫారడ్.
ఓకేనా? ఏంటి సి టోటల్కి రాసేస్తున్నాం డైరెక్ట్గా. సి టోటల్ ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత ఇచ్చారు 10 మైక్రో ఫారడ్ బై ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ కెపాసిటర్స్. ఎన్ని ఇచ్చారు నంబర్ ఆఫ్? సో సింపుల్గా 4. దీన్ని మనం ఏమంటాము 2.5 మైక్రో ఫారడ్. ఇలా మనం ఈ ఫార్ములా గనక యూజ్ చేస్తే హ్యాపీగా టైం సేవ్ చేసుకోవచ్చు. అందుకని సి బై ఎన్ అనే ఫార్ములా సి టోటల్కి యూజ్ చేయండి. ఇదంతా కూడా సిరీస్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్ కాన్సెప్ట్. క్వశ్చన్ తర్వాత చూద్దాం. అయితే ఇదే కాన్సెప్ట్ని మనము ఛార్జ్ తీసుకొని కూడా చూడొచ్చు. ఎలా సార్ అంటే ఇలా ఇంతకుముందేమో ఏం తీసుకున్నాను I = CdV/dt మోడల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే ఇది C1, ఇది C2, దీని దగ్గర కూడా ఛార్జ్ Q, ఇక్కడ కూడా ఛార్జ్ Q. ఇది వచ్చేసి సప్లై వోల్టేజ్ V. ఇప్పటివరకేమో కరెంట్ అప్రోచ్లో చెప్పాను. ఇప్పుడు ఛార్జ్ తీసుకొని చూద్దాము. రెండు సేమ్ వచ్చేస్తాయి. చూడండి ఒకసారి ఇక్కడ. ఇది V1, వోల్టేజ్ అక్రాస్ దిస్ ఈజ్ V1. అట్లాగే వోల్టేజ్ అక్రాస్ ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ V2. అయితే ఇప్పుడు ఛార్జ్ గనక తీసుకొని ఎట్లా చేస్తాం సార్ అంటే సింపుల్గా మనకి Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి CV. Q ఈక్వల్ టు ఫార్ములా ఏంటి CV. సో ఇక్కడ ఏం రాస్తున్నారంటే దీంట్లో ఛార్జ్ సేమ్, Q ఈజ్ సేమ్, Q డివైడ్ అవ్వదు, కానీ ఏం డివైడ్ అవుతుంది వోల్టేజ్ డివిజన్ టేక్స్ ప్లేస్. ఇంతకుముందు చెప్పింది ఇది సేమే, కానీ ఇంతకుముందు తీసుకునే మనం ఏంటి కరెంట్ అప్రోచ్ తీసుకున్నాము. ఇప్పుడు ఛార్జ్ అప్రోచ్ చూద్దాము డైరెక్ట్గా. రైట్, Q ఈజ్ ఈక్వల్ టు CV ఈజ్ ద జనరల్ ఫార్ములా. Q ఈజ్ ఈక్వల్ టు CV. అయితే ఇప్పుడు సింపుల్గా రైట్ V1 ఆర్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇది మనకి జనరల్ ఫార్ములా. V ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇప్పుడు దీంట్లో మనం ఏం రాస్తామంటే V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు మనము V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా Q బై C. V ఈజ్ ఈక్వల్ టు Q బై C. ఇక్కడ మనము V అనేది టోటల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనము C టోటల్. ఇక్కడ కూడా C టోటల్ రాస్తున్నాను క్లారిటీ గురించి. ఎందుకంటే ఛార్జ్ ఎక్కడ తీసుకున్నా సేమే. సర్క్యూట్ ఛార్జ్ Q, సర్క్యూట్ వోల్టేజ్ V. అలాంటప్పుడు సర్క్యూట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది C టోటల్ అవుతుంది. అయితే ఇదే ఫార్ములా నుండి మనము V1 ఏం రాయొచ్చు V ఈజ్ ఈక్వల్ టు Q బై C టోటల్ కదా. దీని నుండే మనం ఏం రాయొచ్చు V1 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ సేమా డిఫరెంటా? ఛార్జ్ సేమ్ ఇక్కడ Q. సో దేర్ ఫోర్ Q అట్లాగే రాసిస్తాము డివైడెడ్ బై ఇక్కడ టోటల్ వోల్టేజ్ కాబట్టి టోటల్ కెపాసిటెన్స్ రాస్తాము. మరి ఇక్కడ ఫస్ట్ వోల్టేజ్ కాబట్టి ఏం తీసుకోవాలి ఫస్ట్ కెపాసిటెన్స్. ఓకే, అట్లాగే దీని నుండే V2 గనక రాయాలి అంటే ఛార్జ్ సేమ్, అట్లాగే ఏమొస్తుంది C2 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఏంటి సార్ ఆ ఫార్ములా V ఈక్వల్ టు V1 ప్లస్ V2. దేర్ ఫోర్ ఏమొస్తుంది మనకి V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. V వచ్చేసి Q బై C టోటల్ ఈజ్ ఈక్వల్ టు V1 ఏంటమ్మా Q బై C1. అట్లాగే V2 ఏంటి Q బై C2. ఇప్పుడు Q రెండు సైడ్లా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు కదా. దేర్ ఫోర్ దీని నుండి మనకి ఏం వాల్యూ వచ్చింది అంటే 1 బై C టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై C1 ప్లస్ 1 బై C2. సో సేమ్ ఫార్ములా. ఇది కూడా ఎందుకు చెప్తున్నారంటే ఎగ్జామ్ క్వశ్చన్లో గనక ఛార్జ్ బేస్డ్ ఇవ్వచ్చు లేదా కరెంట్ బేస్డ్ ఫార్ములా ఇవ్వచ్చు. అందుకని రెండు కూడా సేమే. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది రైట్ 1 బై C టోటల్ ఈక్వల్ టు 1 బై C1 ప్లస్ 1 బై C2 వచ్చింది. సేమ్ ఫార్ములా. ఎస్ 1 బై C టోటల్ ఈక్వల్ టు 1 బై C1 ప్లస్ 1 బై C2. దీని తర్వాత n కెపాసిటర్స్ ఉంటే ఏంటి ఆల్ ఆర్ ఈక్వల్ అయితే ఏంటి సేమ్ నొటేషన్. ఇది టోటల్ డిస్కషన్ రిగార్డింగ్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. ఇప్పుడు మనము సెకండ్ వన్ చూద్దాము. ఏంటి ప్యారలల్ కనెక్షన్ చూద్దాం. ఆ తర్వాత రెండింటికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఓకే, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. ప్యారలల్ కనెక్షన్ రైట్ సార్. ఈ ప్యారలల్ కనెక్షన్లో ఏమి సేమ్ ఉంటుంది సార్, ఏమి డివైడ్ అవుతుంది అంటే కనుక ప్యారలల్ కనెక్షన్లో
వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. వోల్టేజ్ అనేది V1 V2 V3 లాగా డివైడ్ అవ్వదు. ఏ ఎలిమెంట్కి ఎక్రాస్ తీసుకున్నా సరే సేమ్ వోల్టేజ్ ఉంటుంది. కానీ ఏం డివైడ్ అవుతుంది సార్ అంటే కరెంట్ డివిజన్ జరుగుతుంది. అది కూడా కరెంట్ డివిజన్ అంటే ఏంటమ్మా, సప్లై కరెంట్ గనక I ఉంటే ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్కి I1 ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్కి I2 కరెంట్ ఉంటుంది, అట్లా n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి కరెంట్ డివిజన్ జరుగుతుంది. ఇది బేసిక్ ఐడియా. ఇప్పుడు మనం సర్క్యూట్ తీసుకుందాం, రైట్. సరే, ఇక్కడ ఒక కెపాసిటెన్స్ తీసుకుంటున్నాం మనం. ఈ కెపాసిటెన్స్ వాల్యూ C1 ఫస్ట్ కెపాసిటెన్స్. అట్లాగే ఇంకొక కెపాసిటెన్స్ కూడా తీసుకుని సిరీస్లో కనెక్ట్ చేసాము. ఈ కెపాసిటెన్స్ వాల్యూ C2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనము ఏం అప్లై చేస్తున్నాము, సప్లై వి అప్లై చేస్తున్నాము. అయితే ఇక్కడ మనం కరెంట్ గనక తీసుకుంటే జనరల్గా మనం ఏం ఇండికేట్ చేయాలి, ఛార్జ్ ఇండికేట్ చేయాలి. కానీ బేసిక్ ఐడియా అర్థం అవడానికి కరెంట్ తీసుకొని చూపిస్తున్నాను, ఎందుకంటే ప్యారలల్లో కరెంట్ డివిజన్. అందుకని సింపుల్గా ఇక్కడ I అని ఇండికేట్ చేస్తున్నాను. ఈ I కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఛార్జ్కి వెళ్దాం మనం. ఈ I కాస్త ఇక్కడ డివైడ్ అయిపోతుంది. ఇటేమొస్తుంది మనకి I1 వస్తుంది, ఇక్కడేమొస్తుంది I2 వస్తుంది. సో దేర్ ఫోర్ టోటల్ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. అయితే సార్ సప్లై వోల్టేజ్ ఎంత సార్ మనకి V. అట్లాగే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ కూడా చూడండి V. వోల్టేజ్ అక్రాస్ ఫస్ట్ కెపాసిటర్ ఆల్సో V. వోల్టేజ్ అక్రాస్ సెకండ్ కెపాసిటర్ కూడా Vనే. అందుకని ఇక్కడ కూడా Vనే ఉంది, రైట్. ఇక్కడ కూడా V. ఇది సింపుల్ అబ్జర్వేషన్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్. వోల్టేజ్ ఈజ్ సేమ్ అండ్ కరెంట్ గెట్స్ డివైడెడ్. బట్ ఓపెన్గా చెప్పాలి అంటే, క్లియర్గా చెప్పాలి అంటే I1 ఉంది అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం మనము, దీని ఛార్జ్ వచ్చేసి Q1, దీని ఛార్జ్ వచ్చేసి Q2 అంటాము. బట్ కరెంట్ ఫార్ములా చూసిన తర్వాత మనం ఛార్జ్ ఫార్ములాకి వెళ్తాం. అయితే ఇక్కడ మనకి బేసిక్ ఫార్ములా ఏమని చెప్పాను, I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. ఆ తర్వాత దీన్ని ఏం రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు CdV/dt. ఎందుకు సార్, Q అంటే CV కాబట్టి I CdV/dt. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎన్ని కరెంట్స్ వస్తున్నాయి సార్, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం మనం. ఎక్స్ప్లెనేషన్ కొరకు ఎన్ని తీసుకున్నాను, 2 కెపాసిటర్స్ తీసుకున్నాను. ఎన్ని కరెంట్స్ వస్తాయి అప్పుడు, 2 కెపాసిటర్స్ 2 పార్ట్స్ కాబట్టి 2 కరెంట్స్ వస్తాయి. దట్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందమ్మా, I1 ప్లస్ I2 అని వస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. అయితే ఇక్కడ మనం ఈ ఫార్ములా గనక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు CdV/dt. I అనేది ఏంటి, టోటల్ కరెంట్, V అనేది ఏంటి, టోటల్ వోల్టేజ్. అప్పుడు అర్థం అవడానికి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ C టోటల్ రాయొచ్చు. ఎందుకు, టోటల్ కరెంట్, టోటల్ వోల్టేజ్ ఆఫ్ ద సర్క్యూట్ గురించి మాట్లాడినప్పుడు టోటల్ కెపాసిటెన్స్ గురించి మాట్లాడాలి. C టోటల్ అర్థం అవడానికి C టోటల్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని మనము ఏం రాద్దామంటే I1 ఫార్ములా ఏంటి, I2 ఫార్ములా ఏంటో రాద్దాం. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు C టోటల్ dV/dt. ఇది బేసిక్ ఫార్ములా. I ఈక్వల్ CdV/dt. దీని నుండి మనము I1 ఏంటో రాద్దాం. I1 ఈజ్ ఈక్వల్ టు, I1 అంటే ఏ కరెంట్, కెపాసిటర్ 1 ద్వారా తీసుకున్న కరెంట్. అంటే Q1 తీసుకుంటున్నావు, బట్ కరెంట్ ఫార్ములా చూపిస్తున్నాను ఐడియా గురించి. ఏంటది, C1 రాయాలి, బట్ V మాత్రం సేమ్. సో దేర్ ఫోర్ ఏం రాయాలి ఇక్కడ, C1 dV/dt. అమ్మ పొరపాటును కూడా బై మిస్టేక్ కూడా V1 అండ్ V2 రాయొద్దు, ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ సేమ్. సిరీస్లో కరెంట్ సేమ్ ఉంది కదా, ఇక్కడ ప్యారలల్లో వోల్టేజ్ సేమ్. అట్లాగే ఇదే ఫార్ములా నుండి I2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, I2 అంటే కరెంట్ త్రూ సెకండ్ కెపాసిటర్. దేర్ ఫోర్ ఏం రాయొచ్చమ్మా, C2 dV/dt. ఇది కరెంట్ ఫార్ములా. ఇప్పుడు ఫైనల్గా ఏం తీసుకోవచ్చు, I టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, I1 ప్లస్ I2. బికాస్ అవర్ కనెక్షన్ ఈస్ వాట్ ఈస్ దట్, రెండు కెపాసిటర్స్ ప్యారలల్. సో 2 పార్ట్స్ కాబట్టి అవర్ కనెక్షన్ ఈస్ హ్యావింగ్ 2 పార్ట్స్ 2 కరెంట్స్. ఒకవేళ 2 కంటే ఎక్కువ ఉంటే I3,
I5 వచ్చేస్తాయి. బట్ అర్థం అవడానికి 2 కెపాసిటర్స్ చాలు మనకి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. C total dV/dt ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ మనము C1 dV/dt అట్లాగే C2 dV/dt C1 dV/dt ప్లస్ C2 dV/dt. ఇప్పుడు ఇక్కడ ఈ dV/dtని మనము కామన్ తీసేసుకుంటే C1 ప్లస్ C2 బయటకు వచ్చేస్తాయి ఇక్కడ. సో dV/dt సెపరేట్గా రాయొచ్చు dV/dt. ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి? C టోటల్ dV/dt. రైట్. ఇప్పుడు ఏమి క్యాన్సిల్ చేయొచ్చు సార్ అంటే dV/dt క్యాన్సిల్ చేయొచ్చు. దేర్ఫోర్ C టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఫార్ములా? C టోటల్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2. ఇది ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా ఇన్ విచ్ కనెక్షన్? ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. అయితే సార్ మనమేమో ఇప్పటివరకు ఏం తీసుకున్నాము? 2 కెపాసిటర్స్ తీసుకున్నాము. ఒకవేళ మోర్ దాన్ 2 కెపాసిటర్స్ ఉంటే సింపుల్ ఏం రాయొచ్చు ఇక్కడ? ఇఫ్ n నంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఆర్ present, ఒకవేళ n కంటే ఎక్కువ కెపాసిటర్స్ ఉంటే ఏం రాయొచ్చు ఇక్కడ మనము? C టోటల్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏం రాయొచ్చు? Cn అని రాస్తాం. అంటే n కెపాసిటర్స్. ఇది టోటల్ కెపాసిటెన్స్ ఫార్ములా. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామా? 2 కెపాసిటర్స్కి ఈక్వలెంట్ వచ్చింది అంటే మోర్ దాన్ 2 ఉంటే సిమిలర్ నోటేషన్లో వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఫార్ములా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? 10 ఉంటే C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ C10, 20 ఉంటే అప్ టు C20. అందుకని n కాబట్టి Cn అని రాసాను. ఓకే. ఒకవేళ అన్ని కెపాసిటెన్స్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ కెపాసిటర్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి, ఏం రాయొచ్చు అప్పుడు మనం? ఇఫ్ C1 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు రైట్, C1 ఈక్వల్ టు C2 ఈక్వల్ టు Cn ఏదైతే ఉందో అది ఒక 1 మైక్రోఫారడా 2 మైక్రోఫారడా ఒకవేళ అలా ఈక్వల్ గనక ఉంటే అప్పుడు ఏం రాయొచ్చు మనం ఇక్కడ? C టోటల్ ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ సో ఆన్. ఇలా ఎన్ని రాయొచ్చు? n టైమ్స్ రాస్తాం. ఇప్పుడు ఇలా n టైమ్స్ రాసినప్పుడు C ప్లస్ C అలా n తీసుకున్నప్పుడు ఏం రాయొచ్చమ్మా? n టైమ్స్ ఆఫ్ C రాయొచ్చు కదా. దేర్ఫోర్ ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది మనకి? C టోటల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ C. అక్కడేమో C/n, ఇక్కడ సిరీస్ కనెక్షన్లో C/n అయితే ప్యారలల్ కనెక్షన్లో n ఇంటూ C. ఇది టోటల్ డిస్కషన్ రిగార్డింగ్ ఏ కనెక్షన్ అమ్మా? ప్యారలల్ కనెక్షన్. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ని, ఇదే కాన్సెప్ట్ని మనము చార్జ్ కాన్సెప్ట్లో కనుక తీసుకుంటే ఏంటి సార్? జాగ్రత్త చూద్దాం. ఇదే టాపిక్ని కెపాసిటర్స్ 2, ఇది V, ఇక్కడ C1 C2, దీనికి ఎక్రాస్గా ఛార్జ్ వచ్చేసి Q1, దీనికి ఎక్రాస్గా ఛార్జ్ వచ్చేసి Q2. ఓకే, ఎట్లాగో వోల్టేజ్ అయితే సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే కనుక Q ఈజ్ ఈక్వల్ టు CV. ఇప్పుడు దీంట్లో V అనేది టోటల్ వోల్టేజ్ కదా. అలాంటప్పుడు ఇక్కడ ఇది Q టోటల్ అవుతుంది, ఇది C టోటల్ అవుతుంది. దాన్ని మనం V అంటే V టోటల్, Q టోటల్ ఈక్వల్ టు C టోటల్ ఇంటూ V. ఇప్పుడు దీంట్లో ఛార్జ్ ఉంది, అది కూడా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ పైన ఫస్ట్ వన్ Q1, సెకండ్ ఎలిమెంట్ పైన Q2. అట్లాంటప్పుడు ఇదే ఫార్ములా నుండి మనము ఏం రాస్తాం సార్ అంటే Q1 ఎలా రాస్తాము చూద్దాం. Q టోటల్ ఈజ్ ఈక్వల్ టు C టోటల్ ఇంటూ V. సో దీని నుండి మనం ఏం రాస్తాం సార్ అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు, Q1 అంటే ఏంటి? చార్జ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ కెపాసిటర్. రాసేటప్పుడు ఫస్ట్ కెపాసిటర్ C1 అంటే C టోటల్ ప్లేస్లో C1 అని రాస్తాం.
అట్లాగే వి టోటల్ అయితే ఎట్లాగో సేమ్, ఎందుకు ప్యారలల్లో వోల్టేజ్ సేమ్, సో దేర్ ఫోర్ వి. అట్లాగే సేమ్ ఇదే ఫార్ములా నుండి Q2 గనక రాయాలి అనుకుంటే, Q2 రాయాలనుకుంటే 2 ఉన్నప్పుడు ఇక సి ఏం తీసుకుంటాము, సిని కూడా 2నే ఇంటూ వి. అయిపోతే ఇప్పుడు మనకి టోటల్ ఛార్జ్ వచ్చేసి ఏమొస్తుందమ్మా, టోటల్ ఛార్జ్ వచ్చేసి డివైడ్ అయిపోయింది Q1 అండ్ Q2 లాగా. అక్కడ కరెంట్ డివిజన్ అన్నాం కదా, ఇక్కడ మనం ఛార్జ్ డివిజన్ అంటాము. దీని ద్వారా ఛార్జ్ 1 Q1, దీని ద్వారా ఛార్జ్ 2 Q2, రెండు కలిపితే ఇక్కడ ఛార్జ్ Q. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు మనము, టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ 1 ప్లస్ ఛార్జ్ 2, Q ఈక్వల్ టు Q1 ప్లస్ Q2. వాట్ ఈస్ Q టోటల్, C టోటల్ ఇంటూ వి, C1 ఇంటూ వి, ఇక్కడ C2 ఇంటూ వి ఓవర్ వి ఎట్లాగూ సేమ్, క్యాన్సిల్ చేసేయండి. దేర్ ఫోర్ C టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, C1 ప్లస్ C2. C టోటల్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2. ఇది సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, C టోటల్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్. అందుకని కరెంట్ అప్రోచ్ అయినా సరే, ఛార్జ్ అప్రోచ్ అయినా సరే సేమ్ ఫార్ములా. ఇది టోటల్ డిస్కషన్ రిగార్డింగ్ ఏంటి, కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్ళే ముందు చిన్న నోట్, అన్ని నోట్ పాయింట్స్ రాద్దాం. ఇక్కడ నోట్ ఏంటి అంటే, ఒకవేళ సిరీస్ కనెక్షన్ తీసుకుంటే 1/CS అని రాస్తున్నాను. 1/CS అంటే సిరీస్ కనెక్షన్లో టోటల్ కెపాసిటెన్స్. ఫార్ములా ఏం తీసుకున్నామమ్మా, 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ సో ఆన్ 1/CL. ఇది సిరీస్ కనెక్షన్లో ఫార్ములా. ఒకవేళ రెండే కెపాసిటర్స్ ఉంటే గనక, ఓన్లీ రెండే కెపాసిటర్స్ ఉంటే ఏం రాయమని చెప్పాను, 1/C1 ప్లస్ 1/C2. దాన్ని గనక మనము సింప్లిఫై చేసేసి డైరెక్ట్గా CS రాయొచ్చు కదా. దేర్ ఫోర్ ఒకవేళ రెండే కెపాసిటర్స్ ఉంటే C1 C2 బై C1 ప్లస్ C2. ఇది సమ్మరీ ఆఫ్ కరెస్పాండింగ్ సిరీస్ కనెక్షన్. ఇప్పుడు అట్లాగే ప్యారలల్లో గనక తీసుకోవాలనుకుంటే, ప్యారలల్లో ఫార్ములా ఏంటి, సిపి అని రాస్తున్నాను, ప్యారలల్లో సిపి. సో దేర్ ఫోర్ సిపి ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ సో ఆన్ CN. ఇది ప్యారలల్. అయితే ఇప్పుడు సిరీస్లో గనక సేమ్ కెపాసిటర్ వాల్యూస్ ఉంటే, సిరీస్లో గనక సేమ్ కెపాసిటర్ వాల్యూస్ ఉంటే సిఎస్ ఈజ్ ఈక్వల్ టు, అమ్మ ఎస్ అంటే సిరీస్ కనెక్షన్ టోటల్ కెపాసిటెన్స్ అనమాట. అయితే సిరీస్ కెపాసిటర్స్కి ఫార్ములా ఏంటమ్మా, C/N. ఎప్పుడు, ఒకవేళ అన్ని కెపాసిటెన్సెస్ అంటే n నంబర్ ఆఫ్ కెపాసిటెన్సెస్ ఈక్వల్గా గనక ఉంటే C టోటల్ సిరీస్ కనెక్షన్లో C/N అవుతుంది. కానీ ప్యారలల్ కనెక్షన్లో ఏమవుతుంది, సిపి ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ సి అవుతుంది. సిపి ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ సి. అదే ఫార్ములా ఇక్కడ తీసుకున్నాం కదా చూడండి, సిపి ప్యారలల్లో టోటల్ N ఇంటూ సి, అదే ఫార్ములా. ఇది సింపుల్ సమ్మరీ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. ఇదంతా కూడా టోటల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ టాపిక్ పైన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఎలా ఉన్నాయంటే, సిరీస్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి, రెండు కలిపి సిరీస్ ప్యారలల్ ఉంటాయి. ఒక్కోసారి సిరీస్ ప్యారలల్ మనకి డైరెక్ట్గా ఇవ్వరు, దాన్ని మనము క్లియర్గా అబ్జర్వ్ చేసి సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా, కాంబినేషన్ ఉన్నాయా అర్థం చేసుకోవాలి. సో హియర్ ఈస్ ద క్వశ్చన్, ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ ద గివెన్ ఫిగర్. ఈ రెండింటి మధ్య అంటే ఏ అండ్ బి మధ్యలో ఉన్న ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత అని అడుగుతున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ రాగానే సింపుల్గా రెండు సిరీస్ అట్లా తొందరపడద్దు, క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. అమ్మ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి నోడ్ అంటాం కదా, దీన్ని నేను ఒక CN తీసుకుంటున్నాను, CN నోడ్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇదే పాయింట్ ఇక్కడికి వచ్చేసింది అంటే ఈ రెండింటి మధ్యలో ఏమైనా ఎలిమెంట్ ఉందా, లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఏదైతే నోడ్ ఉందో అదే నోడ్ ఇక్కడికి వస్తుంది కదా. లేదు, రివర్స్లో వస్తే ఇది నోడ్ బి, ఇది కూడా నోడ్ బినే, ఇది కూడా నోడ్ బి అంటే పాయింట్ బి.
ఓకే, ఇదే పాయింట్ ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ మనము సింపుల్గా బి అని రాసేయచ్చు. ఇప్పుడు చెప్పండి అమ్మా, బి అండ్ బి మధ్యలో రెండు కెపాసిటర్స్ కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఒక షార్ట్ సర్క్యూట్ పాత్ కూడా ఉంది. అలాంటప్పుడు ఈ ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్లో ఏ కెపాసిటర్స్ మనము నెగ్లెక్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అంటే కనుక ఈ రెండు కెపాసిటర్స్ మనము తీసేయచ్చు. ఎందుకు సార్ అంటే ఈ రెండు కెపాసిటర్స్ కూడా బైపాస్ అయిపోయాయి, అంటే షార్ట్ సర్క్యూట్ పాత్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయిపోయాయి. అందుకని ఇది ఈ బి పాయింట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఈ ఎలిమెంట్స్ యూజ్ లేదు, ఎందుకంటే ఇలా మనకి షార్టెస్ట్ పాత్ వచ్చేసింది. అప్పుడు జీరో రెసిస్టెన్స్ పాత్ కదా, జీరో అపోజిషన్ పాత్, ఇది మనం జీరో చేసేయాలి, తీసేసేయాలి. ఇప్పుడు ఇచ్చిన సర్క్యూట్లో స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి? రెండే కెపాసిటర్స్ ఉన్నాయి. అవి కూడా వాల్యూ ఎంత? ఈక్వల్ వాల్యూ ఉన్నాయి. దేర్ఫోర్ ఆన్సర్ ఏంటి మనకి? రైట్, సొల్యూషన్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ప్యారలల్ సిరీసా? రెండే కెపాసిటర్స్ ఉన్నాయి, అది కూడా ప్యారలల్. సో దేర్ఫోర్ సిపి అని రాస్తాను. రెండు కెపాసిటర్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? రెండు కెపాసిటర్ ప్యారలల్ ఉన్నప్పుడు ఏంటమ్మా? C1 + C2. అది కూడా రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా N ఇంటూ సి. ఎన్ అంటే రెండు కెపాసిటర్స్, కెపాసిటర్స్ వాల్యూ వచ్చేసి 8 మైక్రోఫారడ్. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసి 16 మైక్రోఫారడ్. ఇది ఆన్సర్. అందుకని ఇచ్చిన సర్క్యూట్లో అన్ని కెపాసిటర్స్ సర్క్యూట్లో ఉంటాయి అన్న గ్యారంటీ లేదు. కొన్ని కెపాసిటర్స్ రిడెండెంట్ అవ్వచ్చు, అందుకని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ది ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇది కూడా ఏ అండ్ బి మధ్యలో ఈక్వలెంట్ కెపాసిటెన్స్. ఈ సర్క్యూట్ని చూడగానే మనకి సార్ సర్క్యూట్లో ఏమేమి నోడ్స్ ఉన్నాయి సార్, ఎక్కడెక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్, జాగ్రత్త చూడండి. ఇది సి ఉంది, ఇది కూడా సి, ఇది కూడా సినే. కాకపోతే ఇంతకుముందు క్వశ్చన్ని చూసి వెంటనే సార్ ఇది ఇలా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఈ రెండు యూజ్ లేదు సార్ అంటున్నారు. అట్లాగే ఇది కూడా ఇక్కడ నుండి షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి ఈ రెండు యూజ్ లేదు సార్ అంటున్నారు. లేదమ్మా, అది ఎప్పుడు చెప్పాలి అంటే రెండు ఎలిమెంట్స్ గనక షార్ట్ సర్క్యూట్ అయితే ఈ రెండింటి మధ్యలోంచి ఎటువంటి కనెక్షన్ ఉండకూడదు. కానీ ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, అందుకనే నేను ఎర్లియర్ క్వశ్చన్లో బ్లైండ్గా షార్ట్ సర్క్యూట్ చెప్పలేదు. ఏమన్నాను? ఇది బి, ఇదే బి ఇక్కడికి వచ్చింది, బి అండ్ బి మధ్యలో ఏమీ లేదు అంటే నోడ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఈ డయాగ్రామ్లో కూడా నోడ్స్ చూద్దాం ఒకసారి. నోడ్స్ కనుక చూసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అమ్మా, ఏ నోడ్ ఇక్కడ ఉంది, అదే నోడ్ ఏ ఇక్కడికి వచ్చేసింది, ఇది ఏ. అయితే ఇప్పుడు ఈ నోడ్ ఇలా వచ్చేసింది, వైర్ ఇక్కడ ఉంది అంటే ఇది కూడా ఏం నోడ్ అమ్మా? ఏ నోడే. ఏ నోడ్ ఏ అండ్ ఇదే నోడ్ ఇక్కడికి వచ్చింది ఏ. అట్లాగే ఇది బి కదా, ఇది నోడ్ బి, నోడ్ బి. ఇదే నోడ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వచ్చింది అంటే ఈ సర్క్యూట్లో టోటల్గా ఎన్ని నోడ్స్ ఇచ్చారు ఇండైరెక్ట్గా? ఓన్లీ రెండు నోడ్సే, 2 నోడ్స్. ఎందుకు సార్ అంటే చూస్తే మనకి 1 2 3 4 5 ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ఇదే ఏ ఇక్కడికి వచ్చింది, బి ఇదే బి ఇక్కడికి వచ్చింది అంటే మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఎన్ని ఉన్నాయి? రెండే నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే అబ్జర్వ్ చేసామో దాన్ని బట్టి మనము సర్క్యూట్ని రీడ్రా చేద్దాం. ఒకసారి సర్క్యూట్ని రీడ్రా చేద్దాం. మనకి ఎన్ని ఉన్నాయి సార్ నోడ్స్ అంటే గనక ఏ అండ్ బి 2 నోడ్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఏ అండ్ బి రెండింటి మధ్యలో ఏమేమి ఉన్నాయి సార్ అంటే కెపాసిటర్. చూడండి ఒకసారి, ఏ అండ్ బి మధ్యలో ఒక కెపాసిటెన్స్ అర్థం అవడానికి టిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనం తీసుకున్నాము అని. ఏ అండ్ బి మధ్యలో కెపాసిటెన్స్ ఇలా తీసుకోండి. ఏ అండ్ బి మధ్యలో ఒక కెపాసిటెన్స్ అయిపోయింది. అయితే ఇదే ఏ అలాగే ఇదే బి అంటే సేమ్ ఏ అండ్ బి. చూడండి, ఇదే ఏ ఇక్కడికి వచ్చింది, ఈ బి ఇక్కడ ఉంది అంటే సేమ్ ఏ అండ్ బి మధ్యలో ఇంకో కెపాసిటెన్స్ కూడా ఉంది. అందుకని సేమ్ ఏ అండ్ బి మధ్యలో ఇంకొక కెపాసిటెన్స్ కూడా తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇదే ఏ మళ్ళీ ఈ బి ఇక్కడికి వచ్చింది అంటే సేమ్ ఏ అండ్ బి మధ్యలో
ఇంకో కెపాసిటెన్స్ ఉంది. సో దేర్ ఫోర్ అది కూడా తీసేసుకున్నాం. సో దేర్ ఫోర్ ఈ రెండింటి మధ్యలో ఇంకొక కెపాసిటెన్స్ కూడా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన సర్క్యూట్లో ఏ ఒక్క కెపాసిటర్ అయినా సరే రిడెండెంట్ కెపాసిటర్ ఉందా, లేదు. ఏ ఒక్క కెపాసిటర్ అయినా సరే ఇన్వాలిడ్ ఉందా, లేదు. అందుకని నోడ్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు చెప్పండమ్మా, ఎన్ని ఉన్నాయి కెపాసిటర్స్? 3 ఉన్నాయి. ఎలా ఉన్నాయి సార్? ప్యారలల్. సో దేర్ ఫోర్ ఇది ఏ, ఇది బి. కాబట్టి ఫార్ములా ఏంటి? దేర్ ఫోర్ CAB ఈజ్ ఈక్వల్ టు 3 కెపాసిటర్స్ ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంటమ్మా? రైట్, 3 ఇంటూ దట్ ఈక్వల్ వాల్యూ. దేర్ ఫోర్ 3C ఈజ్ ద వాల్యూ. సో టోటల్ కెపాసిటెన్స్ వచ్చేసి ఎంతమ్మా? 3 కెపాసిటర్స్ ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే C1 ప్లస్ C2 ప్లస్ C3 కదా, అందుకని C ప్లస్ C ప్లస్ C. సో సింపుల్గా 3C అని వాల్యూ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The equivalent capacitance across A, B will be A and B మధ్యలో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఈ సర్క్యూట్ ఇచ్చారు. ఈ సర్క్యూట్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడమ్మా, ఇది ఏ నోడ్ ఇక్కడికి వచ్చేసింది. ఇది ఏ నోడ్, ఓకే. ఇది బి నోడ్, ఇక్కడికి వచ్చింది బి నోడ్, ఓకే. మళ్ళీ ఈ ఏ నోడ్ ఇక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే కెపాసిటర్ ఉంది, నార్మల్ వైర్ కాదు, అందుకని ఈ నోడ్ ఏ అవ్వదు. అట్లాగే ఇది బి నోడ్ కాబట్టి ఇది వస్తుందమ్మా, లేదు కదా, కెపాసిటర్ ఉంది, ఇలా రావట్లేదు, అందుకని ఇది బి నోడ్ కాదు. సమ్ అదర్ నోడ్ అనుకోండి, ఒక సి నోడ్ అనుకుంటున్నాను. ఇది గనక సి నోడ్ అనుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదే నోడ్ మధ్యలో ఏమి ఎలిమెంట్ లేదు అంటే ఇది కూడా ఏం నోడమ్మా? సి నోడే. అంటే ఈ సర్క్యూట్లో ఎన్ని ఉన్నాయి నోడ్స్? 3 నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం క్లారిటీ రావడానికి మాడిఫై చేద్దాం డయాగ్రామ్. ఇవి ఆప్షన్స్, ఓకే. మన ఆప్షన్ తర్వాత వద్దాము. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ నోడ్ ఇక్కడ ఉంది, రైట్. ఇది ఏ నోడ్, రైట్. ఇలా ఒక కెపాసిటెన్స్ కనెక్ట్ చేశారు సి, ఓకే. అలాగే ఇటు నుంచి వస్తే గనక రైట్, ఇక్కడ బి నోడ్ ఉంది, ఇక్కడ కూడా కెపాసిటెన్స్ కనెక్ట్ చేశారు సి. అయితే ఇక్కడ ఇది కూడా సి నోడే, ఇది కూడా సి నోడే. అలాంటప్పుడు 2 సిని మనం ఒక దగ్గర డ్రా చేయొచ్చు కదా, అందుకని ఇలా జాయింట్ చేసేసి ఇది సి నోడ్ అని చూపిస్తున్నాను నేను. ఇది సి నోడ్. ఇప్పుడు చూడండి, సి అండ్ సి నోడ్ సేమ్ ఉంది, అందుకని ఏ నుండి సికి ఇంకో కెపాసిటెన్స్ ఉంది, ఏ నుండి సికి ఒక కెపాసిటెన్స్ ఉంది. అలాగే ఈ సి నుండి బికి ఇంకో కెపాసిటెన్స్ ఉంది, అంటే ఇక్కడి నుండి ఇంకో కెపాసిటెన్స్ కూడా ఉంది సి. ఇది డయాగ్రామ్, సింప్లిఫైడ్ డయాగ్రామ్. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ వైర్ ఎక్స్ట్రా ఇచ్చారు, కానీ 2 ఒక దగ్గరకు వచ్చేస్తే ఎలా ఉంది సార్ అంటే ఈ 2 ప్యారలల్, అలాగే ఈ 2 ప్యారలల్. సార్ ప్యారలల్ ఉన్నప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత? సి అండ్ సి వాల్యూ ఎంత? 2C. సో దేర్ ఫోర్ సింపుల్గా ఈ వాల్యూ వచ్చేసి 2C, ఇదేమో ఏ, ఇదేమో సి. అట్లాగే ఈ సి నుండి బికి కూడా సి అండ్ సి ప్యారలల్, ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ సి. సో సింపుల్గా ఇది బి, ఇది ఏ. సో ఇక్కడ బి ఉంది. ఇప్పుడు చూడండి, ఇది కూడా 2Cనే, ఇది కూడా 2Cనే, 2 కలిపి సిరీస్లో ఉన్నాయి. ఈక్వల్ వాల్యూ ఉంటే C/N, 2C కదా వాల్యూ, బై 2 ఉన్నాయి కాబట్టి 2, 2C/2 అంటే C. సో దేర్ ఫోర్ CAB ఈజ్ ఈక్వల్ టు C. CAB ఈజ్ ఈక్వల్ టు C. సో వేట్ ఈజ్ ఆన్సర్. C వాల్యూ ఎంత? 0.1, 0.1, 0.1. సో దేర్ ఫోర్ సింపుల్గా ఈ C ప్లేస్లో మనం హ్యాపీగా వాల్యూ రాసేయచ్చు. మీకు అర్థం అవడానికి CC అని రాశాను, ఇక్కడ C ప్లేస్లో ఎంతమ్మా? 0.1 మైక్రో ఫారడ్. ఎందుకంటే ఈ సి వాల్యూ 0.1 మైక్రో, ఇది కూడా 0.1 మైక్రో, ఎవ్రీ వాల్యూ 0.1 మైక్రో ఇచ్చారు. ఆల్ వాల్యూస్ ఆర్ 0.1 మైక్రో. ఇప్పుడు 2 యాడ్ అయిపోయేసరికి 0.1 ప్లస్ 0.1 ఏమవుతుంది? 0.2 మైక్రో. ఇక్కడ కూడా 0.22 మైక్రో, మళ్ళీ రెండిట్లో హాఫ్ కాబట్టి 0.1 మైక్రో ఈజ్ ద ఆన్సర్. మీకు అర్థమవడానికి సితో చెప్పాను. ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే కనుక ఎస్ 0.1 మైక్రో ఫారడ్. సింపుల్గా 2 ప్యారలల్ 0.2, 2 ప్యారలల్ 0.2,
0.2 అండ్ 0.2 అగైన్ ఏంటి సిరీస్ కాబట్టి బై 2 0.1 మైక్రోఫారడ్, రైట్. ఇది కరస్పాండింగ్ టాపిక్ రిలేటెడ్ టు ద ఎంటైర్ కెపాసిటర్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ న్యూమరికల్ క్వశ్చన్స్. క్లియర్?